సార్ నాకు చిన్న మాట సార్, నేను బొమ్మ దగ్గరికి వెళ్ళలేదు. సార్ రాజమండ్రి భోజనం వచ్చేస్తాను సార్, అది కూడా అది కూడా కనిపిస్తారా సార్? నేను భోజనం నేను కట్టాను సార్. అలాగే సార్, అలాగే సార్. మీకు సార్ నేను మీ డిపార్ట్మెంట్ అలాగే సార్. అలాగే కట్ చేసుకోవచ్చు. గత 2 రోజుల నుంచి రావులపాలెం జంక్షన్లో శ్రీకృష్ణదేవరాయ గారి విగ్రహం గురించి యావత్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో చిల్లా జగ్గిరెడ్డి శ్రీకృష్ణదేవరాయలు గారి పట్టం మీద కాలుతో తండం, అదేవిధంగా కాపులకి దళితులకి మధ్య చిచ్చు పెట్టడం మీరందరూ చూశారు. మేము ఈరోజు రాధా రంగా రాయల్ అసోసియేషన్ నుంచి, విశాఖపట్నం నుంచి మా ఏదైతే అసోసియేషన్ సభ్యులు ఉన్నారో మేమందరూ ఇక్కడ రావడం జరిగింది. మేము రావులపాలెం వెళ్ళి శాంతియుతంగా కాపు కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే టీడీపీ సభ్యులు ఏదైతే ఈ విగ్రహాన్ని పెట్టారో, ప్రతిష్ఠించారో వాళ్ళకి మా సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మేము బయలుదేరాం. సో ఏదేదో ఇంటెలిజెన్స్ వల్ల అక్కడ ఇష్యూ జరిగిద్దని చెప్పి ఏదో అనివార్య కార్యాలయం వల్ల మమ్మల్ని ఇక్కడ జగ్గంపేట పోలీస్ స్టేషన్లో ఈరోజు కూర్చోబెట్టారు. చిల్లా జగ్గిరెడ్డి చెప్తున్నా, నువ్వు ఎక్కడ తప్పించుకో. గతంలో నువ్వు నీ అధికారం ఉన్నప్పుడు కాపులపై, అదేవిధంగా వంగవీటి రంగా గారి విగ్రహంపై నువ్వు చేసిన కుళ్ళు కుతంత్రాలు తెలుసు. కాపుల్ని ఎంత అరాచకంగా నువ్వు ఇబ్బందులు పెట్టావు అది కూడా తెలుసు. ఈరోజు అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. రేపు కాబట్టి ఎల్లుండి కాబట్టి అవతల ఎల్లుండి వస్తా. ఈ సంగతి కంపల్సరీ తెలుస్తా జగ్గిరెడ్డి. కేర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.